ఓకే. ఇంకోటన్నా మీరు నిన్న ఇంతకుముందు చెప్పినట్టు యూట్యూబ్‌కి సంబంధించి ఒక సంఘం గూడా ఏర్పాటు జేసుకున్నారని జెప్పేసి. సో, ఈ గిరీష్ దామకోని మెయిన్‌గా చూసుకుంటే సో, అతని పైన దాడిని గావచ్చు, అతను పక్కా నేను బీజేపీ కార్యకర్త అని చాలా సందర్భాలు చెప్పారు. అయినా సరే బీజేపీకి సంబంధించిన మహిళలు వీళ్ళందరూ వచ్చి ఇంటికెళ్ళి కొట్టడం గావచ్చు. సో, ఈ విధంగా అంటే కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌ని టార్గెట్ జేసుకున్నారు అని జెప్పేసి కూడా ఒక వార్తలొస్తాయి. సో, ఈ ఇన్సిడెంట్ ఎట్లా చూస్తారు మీరు? నిన్న నాకు గిరీష్ దారముని హ్మ్. ధర్నా చౌక్ కాడ నేనెప్పుడో దీక్ష చేసిండంట. అప్పుడొచ్చి చూసిండంట. ఓకే. ఓకే. అప్పటికెళ్ళి నాతోని మాట్లాడాలనుకుంది. తర్వాత ఒక 2 హ్మ్. ఇంటర్వ్యూలు గూడా చేసిండు. ఇయాల ఆయన 500 పెట్రోలైనా మనం కొనాలే. హ్మ్. దేశం కోసం, ధర్మం కోసం. అవును. అన్న ఒక మూర్ఖుడు. హ్మ్. గిరీష్ దానముని అంటోడు ఒక మూర్ఖుడు. హ్మ్. బీజేపీ మూర్ఖుడు. హ్మ్. కాషాయ మూర్ఖుడు. హ్మ్. అర్థమైందా? అవును. నేను అంత భయంకరమైన మత చందవాతిని ఇంకొకరిని జూడలే. హ్మ్. తెల్లారి లేస్తే అట్లా మాట్లాడేటోడు. అవు. సరే నేను మనకు సంబంధించిన కొంతమంది గూడా ఆయనతోని మాట్లాడదని వ్యతిరేకించేది. హ్మ్. వ్యక్తిగతంగా నా మర్యాద నాకిచ్చేది నేను ఉంచుకున్నా. అసోంటి వ్యక్తిని. నేను అనుకున్న రాష్ట్రంల హ్మ్. అంత కరడుగట్టిన, కట్టర్. అంత కట్టర్ బీజేపీని నేను జూడలేదబ్బా! హ్మ్. నేను జూడలే. హ్మ్. నాకు చాలా మంది దోస్తులున్నారు. చాలా మందితో నేను క్లోజ్‌గుంటా. జాతీయ స్థాయిలో గూడా నాకు హ్మ్. పరిచయాలున్నాయి. ఫోన్‌లో మాట్లాడతా. ఇంత కట్టర్ బీజేపీని నేనెప్పుడు జూడలే. హ్మ్. అసోంటోడిని 500 లీటర్ పెట్రోలున్నా మనం కొనాలి. కొనాల్సిందే. హ్మ్. దేశం కోసం, ధర్మం కోసం. అంబానీ కోసం, అదానీ కోసం అని అనలే. ఆ! దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పినటువంటి వ్యక్తిని హ్మ్. రీజన్ ఏమన్నా ఇంటి మీద పోయి అవును. దినమంతా కావలి గాసి, ఒక 56 మంది మహిళ, హ్మ్. 50, 60 మంది వీళ్ళు అందరూ చూస్తుండగా ఇంటి మీద దాడి మెయిన్ డోర్ ఇరగొట్టి, హ్మ్. లోపల డోర్ వాళ్ళ భార్యనే చెప్తుంది. 30, 40 నిమిషాలు ఆపిండంట. పోలీసోళ్ళొచ్చిండ్రు ఇగ మేము కాపాడుతానన్నాక అప్పుడు ఆయన బయటికొచ్చిండంట. ఆ! బాత్రూమ్ తలుపులు ఇరగొట్టిండంట అప్పటికే. లోపలికి పోయి గుంజుకొచ్చి గల్లా బట్టి పిల్లల ముందు, హ్మ్. అరే! ఆయన రేప్ జేసిండా? ఆయన మర్డర్ జేసిండా? హ్మ్. ఆళ్ళని జేస్తారు చెప్పుల అవును. దండలేసి. ఆళ్ళేం జేసిందని మీరు చెప్పుల దండేసిండ్రు? ఏసింది ఎవరో గాదు. హ్మ్. పాకిస్తానోడు ఎయలే. హ్మ్. తెల్లారి లేస్తే గిరీష్ దానబోని పాకిస్తానోన్ని తిట్టేది. నేను పాకిస్తానోళ్ళొచ్చి చేసిండేమో అనుకున్నా. ఆ! బంగ్లాదేశోళ్ళని తిట్టేది. బంగ్లాదేశ్ ఉగ్రవాద జ్వరబడుతుంది. హ్మ్. వాళ్ళొచ్చిండ్రేమో అనుకుంటున్నా. హ్మ్. ఈయన ఇల్లు టోలీ చౌకి అటు సైడ్ ఎన్నో ఉంటది. అక్కడికెళ్ళి వేరే సెటిలర్స్ ఉన్నారు గదా! వేరే హ్మ్. దేశపోళ్ళు. హ్మ్. హ్మ్. వాళ్ళొచ్చిండ్రేమో అనుకున్నా. ఆ సాహెబులొచ్చి అవును. కొట్టిండ్రేమో అనుకున్నా. తీరా చూస్తే వాళ్ళు గాదంట. దేశం కోసం, ధర్మం కోసం నిలబడ్డటువంటి వ్యక్తులే కొట్టిపిచ్చిందంట. దట్ బీజేపీ. ఈస్ మిస్టర్ బండి సంజయ్ కొట్టిచ్చిండంట. హ్మ్. హ్మ్. బీజేపీ కాడు. బీజేపీలో 8 మంది ఎమ్మెల్యేలుంటరు. అవు. దాని గురించి మాట్లాడరు. 8 మంది ఎంపీలుంటరు. హ్మ్. ఆయన గురించి మాట్లాడరు. మళ్ళా మేము దేశాన్ని కాపాడుతాం, ధర్మాన్ని కాపాడుతాం, దేవుడిని కాపాడుతాం. దేవుడిని గూడా కాపాడతారు ఈళ్ళు. హ్మ్. రామా నువ్వు భయపడకు మేమున్నాం నీకు. హ్మ్. కృష్ణ నువ్వు భయపడకు. నీకు టెంపుల్ నేను కట్టిస్తాం. మేమున్నాం గదా! మేము మామూలోళ్ళం గాదు మేము. హ్మ్. దేవుళ్ళని కాపాడగలుగుతాం మేము. హిందూ సమాజాన్ని భక్తులను కాపాడు. కాపాడుతాము అన్నోళ్ళు అరే! 500 పెట్రోల్ కొనమనంటుర్రు. హ్మ్. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లో తెల్లారేసి తిట్టేటోడు. హ్మ్. అసొంటోని బట్టలిప్పి పిల్లల ముందు, భార్య ముందు, వాళ్ళ అమ్మ ముందు ఏ పేగు కడుపులోకెళ్ళి తుంచుకొని బయటికొచ్చిండో, ఆ తల్లి చూస్తుండగా మీరు తీసుకపోయి కొట్టిండంటే మీరు ఏం మనుషులనాలి? హ్మ్. మాకే కడుపు రగిలిపోయింది. అవును. మళ్ళా వీడియోలు బయట పెట్టడం, వైరల్ జేయడం. వైరల్ జేయడం. హ్మ్. అర్థమైందా? ఇది బండి సంజయ్ అనేటోడే కొట్టించిండు. హ్మ్. ఇక్కడ ఏంది జరిగిందేందంటే చెప్తా ఇగ దీని కథ. హ్మ్. అసెంబ్లీల రేవంత్ రెడ్డి గారు గతంల అధికారంలో రాంగానే ఆ సీట్‌లో కూర్చోంగానే ఏందనంటే ఫస్ట్ మెల్లగా కొమ్ములు బయటికొస్తాయి ఇట్లా. హ్మ్. కేటీఆర్‌కుండే అప్పుడు ఆ కొమ్ములు మనకు కనబడేయి అవి. ఆ! అవి ఏఐ కొమ్ములన్నట్టు. ఓకే. ఆ! ఏఐ కొమ్ములు, ఆ! ఏఐ కొవ్వు. ఆ! కొలెస్ట్రాల్ గూడా వీళ్ళకు 15,000, 20,000 కొలెస్ట్రాల్ ఆహా! ఉంటాయి. ఓకే. మామూలుగా ఇప్పుడు అపోజిషన్ రాగానే 100కొస్తాయి అవి. ఆ! అట్లా ఆ మాటలు వాళ్ళ చేష్టలు ఎట్లుంటాయంటే విపరీతంగా అట్లా హ్మ్. యూట్యూబ్ ఛానెల్‌లను చేపట్టి బాగా ఇదైపోయిందని కేటీఆర్ అన్నాడు. అవును. ఇప్పుడొక 20 యూట్యూబ్ ఛానెల్ ఆయన కొనుక్కున్నాడు. హ్మ్. దాని తర్వాత, దాని తర్వాత ఈరోజు మళ్ళా 20 కేటీఆర్ తీసుకుంటూ ఈయన మళ్ళా అదే స్టేట్‌మెంటు హ్మ్. ఈరోజు ఈయనిచ్చిండు. ఎవరు? మిస్టర్ ద గ్రేట్ ఆహ్, రేవంత్ రెడ్డి. హ్మ్. తొక్కి నార తీస్తాం. హ్మ్. పొగగొట్టాలు, అవును. ఏవో పేగులు తీసేసుకుంటా, మెడలో బిళ్ళలేసుకొని. బిళ్ళలేసుకుంటా ఏదో అని ఆ! ఆయనన్నాడు. దాన్ని ఈళ్ళు ఇంప్లిమెంట్ చేపిచ్చిండ్రు. హ్మ్. ఎట్లా? హ్మ్. అక్కడ బండి సంజయ్ మనుషులు పోయి కొడుతుండ్రు. హ్మ్. పోలీసోళ్ళు అటు చుట్టుపక్కల పోవద్దు. సినిమా స్టైల్‌నే. ఓకే. ఆ! కనబడద్దు. 100కి ఫోనొస్తది. హ్మ్. "సీఐ నువ్వు ఫోన్ లేపొద్దు." హ్మ్. కానిస్టేబుల్ ఒకవేళ ఆగినాక దెబ్బలనేది తిన్నాక ఇద్దరిని పంపాలే మీరు. హ్మ్. ఇద్దరినే. అంతకంటే ఇద్దరినే పంపాలే. హ్మ్.
అర్థమైందా? అది మీరు కొట్టుకొని వాళ్ళు కొట్టిన సంధియాలే హ్మ్. అని చెప్పి బాజాప్తా ఈరోజు గవర్నమెంట్ స్పాన్సర్డ్ అటాక్ ఇది. హ్మ్. ఇది ఒక ఛానెల్‌తోని ఆగది. అవును. ఇంకొక ఇద్దరు ముగ్గురిని కొట్టాలనే ప్లాన్‌లా హ్మ్. ఈ ఇద్దరు గూడా ఉన్నారు. హ్మ్. ఇద్దరు హోంమంత్రులు. హ్మ్. మళ్ళా వీళ్ళెవరు? భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి హ్మ్. ఇద్దరు హోంమంత్రులు. ఆ హోంమంత్రి గూడా ఆయన దగ్గరనే ఉంది కదా! అవును. అవును. వీళ్ళిద్దరు. కానీ కొట్టిపిచ్చేది ఎవరితోని? గూండాలతోని. హ్మ్. గూండాలతోని ఒక హోంమంత్రి కొట్టిచ్చిండు. ఒక హోంమంత్రి మద్దతు తెలిపిండు. ఒక ముఖ్యమంత్రి మద్దతు తెలిపిందంటే, హ్మ్. ఈరోజు తెలంగాణల హ్మ్. ఇక్కడ రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా? హ్మ్. నిజంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఉందా? లా అండ్ ఆర్డర్ పనిచేస్తుందా? హ్మ్. పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా? మీ డ్యూటీ మీరు చేస్తుందా ఈరోజు? హ్మ్. కనబడతలేరు. అవును. బ్రదర్ బక్కా జెర్సన్ ఆయన ఒక్కటోడు 100 మంది పోలీసులున్న జవాబు చెప్పినోడు. హ్మ్. 100 మంది పోలీసులున్న. 100 మంది కొట్టనీకొస్తే ఇద్దరు మంది పోలీసులను పంపుతావా? హ్మ్. నా కోసం నువ్వు 100 మంది పోలీసులను పంపినవు కదా! అవును. మీ హౌస్ డీజీపీ అరెస్ట్ గారు చేసినప్పుడు గూడా కింద ఆ! ఎప్పుడైనా అవును. జెర్సన్ కోసము, ఒక వ్యక్తి కోసము, హ్మ్. ఒక నిరాదాయుని కోసము హ్మ్. ఆయుధాలతోని 100 హ్మ్. మంది పోలీసులను పంపే మీరు, హ్మ్. 100 మంది కొట్టనీకి ఒక కుటుంబం మీదకి ఒక ఇంటి మీద స్వేరా విహారం చేస్తా ఉంటే, ఇద్దరు పంపిరు. స్వేరా ఇద్దరు కానిస్టేబుల్‌లను పంపుతావు. ఈరోజు మీరు స్పాన్సర్ చేసినట్టు కాదా? హ్మ్. ఈరోజు మీరు అంటున్నారు కదా! మహిళల మీద కామెంట్ చేసి, మహిళల పైన ఇది చేసిండ్రు అంటున్నారు కదా! హ్మ్. నేను ఒకటే చెప్తున్నా. ఏ మహిళ మీద ఏం చేసినా మీరు బయటకొచ్చి చెప్పండి. అవును. సాటిలైట్ ఛానెల్స్ గూడా దాని మీద స్టోరీస్ చేస్తున్నాయి గదా! అరే! చాట్ బ్రదర్ ఆ! చాటిలైట్ ఛానల్, లుచ్చా ఛానల్. హ్మ్. ఈరోజు టీవీ9 అనేది మైహోం రామేశ్వరరావు చేతులో ఉన్నది. హ్మ్. మైహోం రామేశ్వరరావు అపార్ట్మెంట్‌లు ఎన్ని చెరువులలో కట్టిండు. అవును. ఈరోజు టీవీ9లో పనిచేసే పెద్ద పెద్దోళ్ళయి వాళ్ళ ఆస్తులు ముందెంత, ఇప్పుడెంతున్నయి? హ్మ్. వాళ్ళ బిల్డింగ్‌లెక్కడ? వాళ్ళ విల్లాలెక్కడ? అన్ని ఫోటోల ముందు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెడతా. హ్మ్. 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 అర్థమైందా? చిన్నిల్లు, పెద్దిల్లు, గోడలు దునికేటి. హ్మ్. అర్థమైందా? హ్మ్. అన్ని వీళ్ళ కథలన్నీ తెలుసు. అర్థమైందా? హ్మ్. 'రవిప్రకాష్‌కి' కథ తెలుసు. వీళ్ళ కథలు తెలుసు. అన్ని కథలు హ్మ్. రేపు ముందు ముందు ఉంటాయి. మీరు పెద్ద సొక్కం పూసల లెక్క ఇక్కడ ఇది జేసినట్టు. హ్మ్. హ్మ్. యూట్యూబ్ ఛానల్‌లు ఇయాల జీతాలు ఇయ్యలేక చాలామంది మూసుకున్నారు. హ్మ్. అర్థమైందా? వాళ్ళకు ఏది సరైన సపోర్ట్ లేక హ్మ్. ఆ! వాళ్ళు కంటెంట్ ఉంటేనే వాళ్ళకి నడుస్తది. మీది అట్లా గాదు గదా! అవును. మీరు వీడియో తీస్తే పైసలొస్తాయి. వీడియో చేస్తేనే పైసలొస్తాయి. ప్రతి దానికి అడ్వర్టైజ్‌మెంట్‌కి పైసలొస్తాయి. హ్మ్. అర్థమైందా? మీరేదో పార్టీ కొమ్ముగొస్తారు. మీ అంత బ్రోకర్ ఛానల్ ఇంకోళ్ళుండయి. అర్థమైందా? హ్మ్. లపాకి అన్నీ ఇక్కడ ఉండేదేమో హైదరాబాద్‌ల. హ్మ్. పాడేదేదో ఆంధ్రోళ్ళ ఆంధ్ర పాట పాట. అవును. ఏస్తారు. అన్ని వాటిపైనే పెడతారు. అవును. మళ్ళా యాంకర్‌లు గూడా తెలంగాణోళ్ళే. అవును. ఇక్కడోళ్ళనే పెడతారు కొంతమందిని. ఎక్కువ హ్మ్. శాతం ఆడుంటారు. ఆంధ్రోళ్ళుంటారు. ఉంటే ఈడ మేమేం చేసినా నడుస్తది అని శాడిజం మొగన మాటలు మాట్లాడితే హ్మ్. మీకు ఇంకా ఘోరమైన గతి మీద పడతది. అర్థమైందా? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి శాటిలైట్ ఛానల్‌లు. హ్మ్. నంబర్ 1 దొంగలు ఈరోజు సొసైటీని నాశనం చేసిన దొంగలెవంటే శాటిలైట్ ఛానల్లే. అవును. అవును. బ్రోకర్ గాళ్ళు మీరు. హ్మ్. మీరు బ్రోకర్‌లు. కాబట్టి మీకు ఇంతకంటే మర్యాద ఇచ్చే అవసరం ఉండది. ఇంకా యూట్యూబ్ ఛానెల్ల పైన ఇంకా ఇట్నే మీరు అటాక్ చేసుకుంటూ పోయి, అటాక్ చేసేవాళ్ళని మీరు ఎత్తుకునే ప్రయత్నం చేస్తే, హ్మ్. ఎత్తుకునే ప్రయత్నం చేస్తే, హ్మ్. మీరు ప్రజాస్వామ్య పందాల మేము జనం ముందు మేము మీ బతికేందో మేము నిలబెడతాం. మీరు ఈజీగా దొరుకుతారు నాకు. హ్మ్. చాలా చిటికెలో మీరు అరగంట మీ గురించి ఆలోచిస్తే మీ బతుకు మా కళ్ళ ముందు ఉంటది. హ్మ్. అరగంట. అరగంట. ఒకటి గాదు. హ్మ్. మెయిన్ ఛానెల్‌లో జిల్లా లెవెల్‌కెళ్ళి మొదలుపెట్టి ఒక్కొక్కని ఇండ్లు, వాళ్ళ బంగ్లాలు ఎన్నెన్ని ఇండ్లున్నాయి, ఎంతెంత ఆస్తుంది, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, హ్మ్. ఎన్ని చిన్నులున్నాయి, ఎన్ని పెద్దిండ్లున్నాయి, అన్నీ బయటకొస్తాయి. హ్మ్. కాబట్టి మూసుకొని మర్యాదగా మీ జాగాలో మీరు ఉంటుండ్రి. హ్మ్. యూట్యూబ్ ఛానెల్‌లను గెలుక్కుంటే మాత్రం ఎందుకంటే ఇక్కడ ఉన్నదంతా మిడిల్ క్లాస్ వాళ్ళు. హ్మ్. మామూలు తరగతి. హ్మ్. బతుకుదేరు కోసము అక్కడికెళ్ళొచ్చి ఏవి లేకుండా ఈడ ఉద్యోగాలు ఇంకోటి గూడా చెప్తున్నా. ఈ ఛానెల్ల మధ్యలో కొన్ని బీజేపీకి సపోర్ట్‌గుంటాయి. హ్మ్. కొన్ని బీఆర్ఎస్‌కు సపోర్ట్‌గుంటాయి. కొన్ని కాంగ్రెస్‌కి సపోర్ట్. మాకేం ఫరక్ పడదు. హ్మ్. అది తెలుగు స్క్రైబ్ అయినా, హ్మ్. నీకు ప్రవీణ్ చిలుక ప్రవీణ్ అయినా, హ్మ్. శంకర్ అయినా, హ్మ్. మాకు మీరై రానా అయినా, హ్మ్. ఎవరైనా ఏ ఛానల్ అయినా, ఏ పార్టీ అయినా మోసుకోండి. మాకు హ్మ్. అవసరం లేదు. హ్మ్. కానీ వాళ్ళని ముట్టుకున్నప్పుడు, వాళ్ళ హ్మ్. కళ్ళల్లో ఏళ్ళు పెట్టి చూడాలనుకున్నప్పుడు, హ్మ్. మా జవాబు మాత్రం మూతోడు జవాబుంటది. ఇయాల మాకు ఐడియాలజీకి సంబంధం లేదు. మా ఐడియాలజీ‌ల హ్మ్. శత్రువైనటువంటి గిరీష్‌తోనే మేము నిలబడ్డాం. అవును. వీళ్ళతోని మేము నిలబడమా? హ్మ్. హ్మ్. వీళ్ళతో నిలబడాలి. ఖచ్చితంగా మీరు ఎవ్వరి మీద దాడి చేస్తా అన్నా గాని, మేము ఖచ్చితంగా వాళ్ళ తరపున నిలబడతాం. వాళ్ళ తరపున మేము మాట్లాడతాం. హ్మ్. వాళ్ళ బతుకుదెరువు కోసం 100 దేశాలేస్తారు. అవును. ఇంట్రెస్ట్ కోసం ఎయ్యరు గదా! హ్మ్. మేము దాన్ని ఖండించాలని ఖండిస్తాం. మేము హ్మ్. నిలబడ్డప్పుడు నిలబడతాం. హ్మ్. ఇష్యూస్ కాడికొస్తే స్ట్రాంగ్ ఉంటాం. హ్మ్. కానీ భౌతిక దాడులు చేస్తామంటే మాత్రం సహించే ప్రసక్తి మాత్రం ఉండది.